ఏర్పాటు చేసి దానికి అనుకూలంగా ఒక కన్సల్టేషన్ మెకానిజం ముందుకెళ్ళి దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్లకు తీసుకెళ్లి దాని తర్వాత కోర్టులో కూడా ఇవాళ పడిన తర్వాత కూడా ఎక్కడ వెనకాడకుండా నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ షెడ్యూల్ ఇవ్వకుండా డెఫినెట్లీ కోర్టు పరిగణనలో తీసుకున్నా మాకు పర్లేదు, నిష్పాక్షికంగా ముందుకెళ్తాం. ఎందుకంటే ఇంద్రసాని కోర్టుల కేసు కూడా కోర్టు చెప్పింది ఒకటే, ఏంటంటే ఎప్పుడైనా మనం పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది ఒక కరెక్ట్ నిష్పాక్షిక కమిషన్ ఇండిపెండెంట్ మెకానిజం లో జరిగితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఎకనామిక్ సర్కమ్స్టెన్స్ కానీ జాగ్రఫికల్ కండిషన్స్ కానీ ఇక్కడ కొన్ని క్రైటీరియా మ్యాచ్ అయితే ఎక్సీడ్ చేయడానికి వీలు అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను నేను ఇవంటే అంటే అండి, ఇవాళ షెడ్యూల్ విడుదల అవుతుందా లేదా, అయోమయం ఉంది, ఎలక్షన్స్ ఉంటాయా లేదా అయోమయం ఉంది, క్యాండిడేట్స్ దొరుకుతాయా లేదా అయోమయం ఉంది, గెలుపు పైన అయోమయం ఉంది అంటే ఒకటే వెరీ క్లియర్ గా చెప్తామండి. ఏ కోర్ట్ అయినా సరే మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు, షెడ్యూల్ ఇష్యూ చేస్తున్నారు అంటే ఏ కోర్టు కూడా మీ ఎలక్షన్ ప్రక్రియలోకి అడ్డురాదు. కానీ డెఫినెట్లీ ఇక్కడ రిజర్వేషన్ క్రైటీరియాకి ఏ కోర్టు అయినా అడుగు పెడతాదని ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇక్కడ అరైజ్ అవుతున్నాయి. సో 8th అనేది మన కోర్టులో కేసు ఉంది. సో దీంట్లో ఇంకో కాంగ్రెస్ పార్టీ ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేస్తుంది. 3 నెలల పాటు పెండింగ్ లో ఉంటే ఒక బిల్లు గవర్నర్ దగ్గర 3 నెలలు పెండింగ్ లో ఉంది అంటే అది ఇక ఆటోమేటిక్ గా చట్టం అయినట్టే. బట్ ఇది అన్ని కేసెస్ లో కాదు, ఇది ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో అది మోస్ట్లీ వర్తించకపోవచ్చు అన్నది ఒక అంశం. రాజకీయ ఎత్తుగడలు కంపల్సరీ ఉంటాయి ఏ పార్టీకైనా. ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ రాజకీయం చేయకుండా ఉండరు. కాకపోతే ఇక్కడ ఐ థింక్ కృష్ణతేజ గారి సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. కృష్ణతేజ గారు వినిపిస్తుందా? సిట్టింగ్ పార్టీ ఎంపీ ఆయన సెంటర్ లో ఆ బీజేపీ ఎంపీ, ఆయన ఏం మాట్లాడతారు ఈ టాపిక్ రాకముందు ఎలక్షన్ జరుగుతాయని నమ్మకం ఆయనకు లేదంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి ఆయన నిజంగా బీసీలకు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే 42% రిజర్వేషన్ ఇవ్వడం ఆయనకి ఇష్టం ఉందా లేదా ఆయన చెప్పుకోవాలి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక సెంట్రల్ పార్టీ ప్రతినిధి అయినా ఇదంతా ఎందుకు చెప్తానంటే నీకు నిజంగా ఇది చట్టం నిలబడాలని తెలిసినప్పుడు నీ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేశారు, ఎమ్మెల్సీలు ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేశారు, అక్కడ పోయినాక ఎందుకు దాటివేసే ధోరణి. మేము అడిగేది వెరీ క్లియర్, మేము రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాల్సినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, బయట ఒక రకంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ నిజంగా వాళ్ళ వ్యవహార శైలిని ఖండిస్తావా సమర్థిస్తావా? బీసీ రిజర్వేషన్స్ సమర్థిస్తారా ఖండిస్తారా? ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అండి అక్కడి నుంచి టాపిక్ మొదలైంది. మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఆ వ్యక్తి నిజంగా ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి ఎప్పుడైనా చేయటండి. అదే ఇట్లా ఇవన్నీ గమనించే మా ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏరియా జరిగింది. మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నా, ఎవరు ముందుకు వస్తారో రాదో చూడడం జరిగింది. అసెంబ్లీలో నిజంగా బిల్లు పాస్ చేయలేదంటే కూడా చాలా డిలే అయినా కానీ ఒక 32 సవరణలు దీంట్లో చేయాలి. దానిపైన ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. స్పెషల్ జీవో తీసుకొచ్చారు 2185 సెక్షన్ ని సవరించాల్సినటువంటి బాధ్యతగా, దాన్ని సవరించలేదు. ఇది గవర్నర్ దగ్గర ఇంకా అమెండ్మెంట్ అవ్వలేదు, ఇది పెండింగ్ లోనే ఉంది. చట్ట రూపం దాల్చకుండా ఎన్నికలకు వెళ్తే ఈ రిజర్వేషన్లు నిల్చుంటాయా? మోర్ ఓవర్ ఏంటంటే చట్టంగా ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లా అయితే ఉన్నాయో బీసీ రిజర్వేషన్లు అట్లాగే ఉంటాయి. మరో ఎన్నికకు మళ్ళీ సేమ్ సీన్ ఉంటుందన్న రూల్ ఏం లేదు, అట్లాంటి గ్యారంటీ కూడా ఏం లేదు. సో అది జనరల్గానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మాత్రం క్లారిటీ లేకుండానే ప్రభుత్వం తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోందా? ఇప్పుడు శ్రీకాంత్ గారు 2 months బ్యాక్ మీరు నేను ఇదే ప్రైమ్ టైం డిబేట్ లో సబ్జెక్ట్ కరెక్షన్ మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పింది, అప్పుడు డెఫినెట్లీ ఏ పార్టీ ముందుకు రావటం లేదు, ఇప్పుడు నిజంగా మీరు అన్ని పార్టీలు ముందుకు వచ్చినా కూడా మీరు బిల్లు పెడతారా లేదా అని చాలా మంది మరపైన వ్యంగ్యాసం చేసినారు. మా ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్ గా ఆయన డిలే చేయడానికి కారణం ఏంటిదంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళు కేంద్రంలో ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు టేటలైజ్ చేయడానికి. ఇక్కడ మన సెంట్రల్ ఒక పార్టీ వ్యవహార శైలి ఆ వ్యక్తులు ఎట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది అన్నమాట. మళ్ళీ ఆ టాపిక్ లకు పోను, అదే పార్టీకి రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో చూడడం జరిగింది. ఎందుకు ఈ విషయం కూడా తీస్తున్నానంటే డెఫినెట్లీ చట్టం చేయాల్సిన వ్యక్తులు 285 అమెండ్మెంట్ చేయాల్సిన వ్యక్తులు వాళ్ళకి ఒక కన్సెన్సస్ లేదు. దీనిలో బలవుతుందో ఏంటంటే బడుగు బలైన వర్గాలు. ఎందుకంటే ఇది నాకంటే బాగా ఇక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు ఇంకా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కానీ రిజర్వేషన్ల పరంగా బలవుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ దక్కాలని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనే, దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయం. బట్ ప్రొసీజర్ కరెక్ట్ గా లేదు. ఇప్పటికే ఈటల రాజేందర్ అంటున్నారు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఎన్నికలు అయ్యేటివి కాదు చేసేటివి కాదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అభ్యర్థులంతా కూడా అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు. సో మీరు చేసే కాజ్ ఇస్ గుడ్ బట్ ద ప్రొసీజర్ ఇస్ నాట్ కరెక్ట్. ఆ వేలో వెళ్ళట్లేదు అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం.
శ్రీకాంత్ గారు, ప్రొసీజర్ అంటే ఏంటిదండి? ఇప్పుడు డబ్బులు ఖర్చుతోని ప్రొసీజర్ ఏంటి? డబ్బు ఇవాళ ఏంటి? ఎలక్షన్ ఒక నోటిఫికేషన్ విడుదలైనాక వాళ్ళు ఒక ఫిగర్ మెన్షన్ చేసి దానికి అనుగుణంగా డబ్బులు ఖర్చు పెడతాం. అంటే నిజంగా ఏం చెప్పదలుచుకున్న? డబ్బు ఖర్చు పెట్టుకోకపోతే ప్రజలకి డబ్బులు ఇవ్వలేకపోతే గెలవలేమని చెప్పుకోదలుచుకుంటున్నారా వ్యక్తులు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రొసీజర్ అనేది డెఫినెట్లీ మేము లేట్ చేసింది కూడా ఒక స్టాండ్ తీసుకుని ఎవరేంటిదో ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ 21st సెంచరీ సోషల్ మీడియా యుగంలో డెఫినెట్లీ ప్రతి వాళ్ళకి ప్రతి తెలవాలి. ఎస్పెషల్లీ యువతకు తెలవాలా, బడుగు బలహీన వర్గాలు తెలవాలా, మహిళలకు తెలవాలా. దీనికంటే ఎక్కువ నేను ఎందుకు చెప్తానంటే మీలాంటి సీనియర్ పాత్రికేయులే కానీ, అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టే కానివ్వండి, అక్కడ ఉన్న సీనియర్ మన పొలిటికల్ అనలిస్టే కానీ నాకంటే బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను ఏం చెప్పినా రాజకీయంగా చూస్తారు. అదే మీలాంటి అనుభవంగా వ్యక్తులు చెప్తే రాజకీయాలకు అతీతంగా చూస్తారు. అందుకే నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఎందుకు ఏం మాట్లాడట్లేదు